ఎస్సీ వర్గీకరణను పూర్తిగా రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన మాల మహానాడు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా దళిత సమాజాన్ని విభజించే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా వాస్తవానికి ఎంతమందికి న్యాయం జరుగుతోందో సమీక్షించాలని ఆయన కోరారు. దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దళిత జాతిపై జరుగుతున్న కుట్రలను అడ్డుకుని సామాజిక న్యాయం సాధించేందుకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సమావేశంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బయటికి కదా ఈ ఉద్యమం ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఓన్లీ అలా ఉన్నది. మాల బంధువులారా, మిత్రులారా, ఆంధ్రాలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ వ్యతిరేకించేటటువంటి ప్రజలారా, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం సబ్ క్లాసిఫికేషన్ పేరుతో దళిత జాతిపై రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎస్సీలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ ఏమాత్రం కానే కాదు మిత్రులారా. ఎందుకంటే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 11 ఎస్సీ కులాలు ఉన్నాయి. అలాగనే తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేది వాట్ దే ఆర్ థ్రోయింగ్ ఫర్ అస్ ఇస్ స్పీట్ రైస్, పీనట్స్. మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఇంగిలి మిత్రులు మాత్రమే, పీనట్స్. మిత్రులారా, ఈ రిజర్వేషన్ వల్ల, ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది. ఇట్స్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇంతవరకు కూడా తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుందనేది ఈనాటికి కూడా ఇండిపెండెంట్ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ డేటా రిగార్డింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్. ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఇంతవరకు ఎంతమందికి ఫలాలు అందుతున్నాయి అనేది ఇంతవరకు అఫీషియల్ ఫిగర్లే. మిత్రులారా, ఇట్స్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫ్రమ్ మై సైడ్. 100లో ఒకరికి లేదా ఇద్దరికి బెనిఫిట్ జరుగుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వై స్టిల్ టుడే 99.9% ఆఫ్ ది ఎస్సీ పాపులేషన్ ఇస్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. అందుకే ఈనాటికి ఎస్సీలు 99% బాటమ్స్ ఆఫ్ ది సొసైటీలోనే ఉండిపోయారు. మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఒకటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 100లో అప్రాక్సిమేట్గా ఇచ్చేటటువంటి ఒకళ్ళకి లేదా ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సామాజిక న్యాయం సబ్ క్లాసిఫికేషన్ పేరుతో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? అపూర్వ సహోదరులు ఇద్దరు కూడా. అలాగే మోడీ గారు ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని సామాజిక న్యాయం పేరుతో ఎలా సమంగా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? బై ఆర్ బై నో? ಅನ್ಭಾಂತಮಿಳ್ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, എൻ്റെ പ്രിയപ്പെട്ട മലയാളി സഹോദരി സഹോദരന്മാരെ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ఒరిస్సా బంధుగణ, మరాఠీ మిత్రులను, గుజరాతీ మిత్రో, మీరందరూ కూడా దేశవ్యాప్త ఉద్యమం ఇది, చరిత్రలో లేదు. ఎస్సీ आरक्षण वर्गीकरण भारत की इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है. ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకునే ప్రసక్తి లేదు. మిత్రులారా, బ్లాటెంట్గా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందే. ఆల్రెడీ విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మనం సుప్రీంకోర్టుని డెనై చేయట్లేదు. మిత్రులారా, పార్లమెంట్లో దేర్ మస్ట్ బి అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ ఎస్సీ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్ అండర్ దిస్ గైడ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. ఎలాగ పంచుతారు మీరు? ఎస్సీలో ఉన్నటువంటి వర్గాలు, కులాలంతా కూడా వాడు మీ వాటా తినేస్తున్నాడు, వీడు మీ వాటా మింగేస్తున్నాడని చెప్పేసి మనల్ని కొట్టుకు చచ్చేటటువంటి పోరాట విధంగా మోడీ ఒక కుట్ర పొందుతూ ఉన్నాడు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, దేశవ్యాప్తమైనటువంటి దళిత సోదరులందరూ కూడా కళ్ళు తెరవాలి. లేకపోతే దళిత జాతి యొక్క ఉనికి ఈ దేశంలో ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మిత్రులారా, కాబట్టి నేను మోడీ గారికి ఏకీ సభీ పర్ మోడీజీ సుని ఎస్సీ लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. మోడీ గారు ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మీరు న్యాయం చేయాలనుకుంటే 10 రిజర్వేషన్కో 10-20 పెంచండి, అప్పుడు చేయండి అట్లీస్ట్. అంతేగాని మీరేదో ఇంగ్లీ మిత్రులు పడేసి వాటాల కోసం కొట్టుకు చావండి అంటే అది జరిగే పని కాదని సిరిసాల సంపదల శాల అయినటువంటి, ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో మెయిన్ పార్ట్ అయినటువంటి ద టెక్స్టైల్ టౌన్ ఆఫ్ తెలంగాణ అయినటువంటి మరి వేములవాడ
రాజరాజేశ్వరి స్వామి సాక్షిగా ఇక్కడి నుంచి మోడీ గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఈ పోరాటం మిత్రులారా నిరంతరం ఇన్సిస్టెంట్ కన్సిస్టెంట్ రెలెంట్లెస్ ఫైట్ కొనసాగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మాల బంధువులారా, మనం ఎవరితో కొట్లాడు, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో నిరంతరం ఈ చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు, పార్లమెంట్లో వర్గీకరణకు వ్యతిరేకంగా అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది మిత్రులారా. కాబట్టి సిరిసిల్ల వేదికగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, నిరంతర శాంతియుత ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫైనల్లీ వీళ్ళ సామాజిక న్యాయం అంటున్నారు కదా, ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద వెల్త్ అండ్ ల్యాండ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల సంపద విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద పోస్టింగ్స్ ఆఫ్ జడ్జెస్ టు సుప్రీం కోర్ట్స్ హానరబుల్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా? సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా బాబు? నెక్స్ట్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ క్యాబినెట్ బెర్త్స్లో ఈజ్ ఇట్ నాట్ నీడెడ్? ఓన్లీ ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ ద పీనట్స్ ఆఫ్ రిజర్వేషన్స్లో ఉంటుంది ఎస్సీలకు పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం అది జరగదు, ఊహించలేగా మోడీజీ. కాబట్టి ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలు మరి గొయ్యి తీసి కప్పెట్టేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మా. రాక్ స్టాండ్స్ ఫర్ ది రోర్ అగెనిస్ట్ కేటగిరీస్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నోబడీ నోస్ వాట్ మాల్మహానాడ్ ఈజ్. దేశంలో మిగతా పార్ట్స్ దగ్గరికి పోయినప్పటికీ మాల్మహానాడ్ అంటే తెలియదు కాబట్టి ఇట్ వాజ్ రీక్రిస్టెడ్ యాజ్ రాక్స్. ఎస్, వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? ఫ్రమ్ మై సైడ్ ఇస్ ఓవర్. దొంగ రాజకీయ నాయకులు దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. దాని మీద పోరాటం జరిగితే ప్రజాస్వామ్యతంగా వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మన వ్యవసాయ చట్టాల విషయంలో మరి రైతులు ప్రొటెస్ట్ చేయగా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు క్యాన్సిల్ చేసుకుని తీసుకుపోయింది కదా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, కొట్లాటకొద్దు, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా యాక్సెప్టెడ్ వేలో పోరాటం చేద్దామని. అసలు ఏం జరుగుతుందో ఎస్సీ ప్రజలకు 99.9% సబ్జెక్ట్ పరంగా ఎవరికి అవేర్నెస్ లేదు కాబట్టి బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్, బోధించు, సమీకరించు, పోరాడాలని అంబేద్కర్ సార్ చెప్పారు కాబట్టి ఆ శ్లోకంలో భాగంగా ప్రజలందరికీ బోధిస్తూ బీయింగ్ ఎన్ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఇది సంబంధం, బీయింగ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగంలో ఏం జరుగుతుంది, లీగల్ ల్యూమినరీ, చట్టం తెలిసిన వ్యక్తిగా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి ప్రాసెస్లో ప్రోగ్రాంలో భాగంగా ఐ హావ్ కమ్ టు దిస్ ప్లేస్ ఆఫ్ సిరిసిల్ల. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్, జోహార్ అంబేద్కర్. ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే.